ఏపీ రాజధాని అమరావతి ప్రాంతాన్ని సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పర్యటించారు. రాయపూడి వద్ద నిర్మిస్తోన్న 10 ఎంఎల్డీ వాటర్ ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. ఉండవల్లి నుంచి వెంకటపాలెం వరకు ఉన్న కరకట్ట రహదారి వెడల్పు చేయాలని కమిషనర్ ఆదేశించారు. అమరావతి ఏరియాకి వాటర్ సప్లై చేయాలన్న ఒక ప్రాజెక్టు అప్పుడు డిజైన్ చేయడం జరిగింది. స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద దిస్ 10 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు వాటర్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ దగ్గరగా ఫినిషింగ్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద వర్క్ ఈజ్ ఓవర్. దిస్ ఇస్ 10 ఎంఎల్డీ కాబట్టి అరౌండ్ 75,000 పాపులేషన్కి సరిపడా కెపాసిటీ ఉంది. ఇదే వాటర్ సప్లై ప్రాజెక్ట్ ద్వారా మనం ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, లైక్ పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, సెక్రటేరియట్, హైకోర్టు, ఇంకా రాబోయే కాలంలో వాట్ ఎవర్ ఇన్స్టిట్యూషన్స్ విల్ కమ్ ఇన్ టు ఆపరేషన్, వాటికి ఈ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు అందించడం జరుగుతుంది. అలాగే సిఎస్ గారు ఆదేశాల మేరకు కొన్ని కీ లొకేషన్స్లో, కీ రోడ్స్లో జంగల్ క్లియరెన్స్ వర్క్ మనము మొదలు పెట్టాము. అండ్ టెండర్ ప్రక్రియ కూడా మొదలు పెట్టడం జరిగింది. దాన్ని ఇంకా వేగవంతం చేయాలంటే ఒకసారి టెండర్ ప్రక్రియ పూర్తి అయిపోయినాక దట్ జంగల్ క్లియరెన్స్ వర్క్ ఆల్సో ఇంకా వేగవంతంగా జరిగే ఛాన్స్ ఉంది. అలాగే స్ట్రీట్ లైటింగ్ కూడా ఎగ్జిస్టింగ్ హ్యాబిటేషన్స్లో కొన్ని ముఖ్యమైన రోడ్లో మనం టేకప్ చేస్తున్నాం కాబట్టి వాటికి వాట్ ఎవర్ రిపేర్స్ ఏమైనా ఉంటే అది మా ఇంజనీర్స్, మా టీము రిపేర్స్ మొత్తం